నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. సుబ్రహ్మణ్యం శతాబ్ది ఉత్సవాలలో భాగంగా గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిరంలో ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్ ప్రాజెక్టర్ను ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ప్రారంభించారు. పాఠశాలకు ఎమ్మెల్యే ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిరంలో పాతపాటి సుబ్రహ్మణ్యం శతాబ్ది ఉత్సవాలలో భాగంగా వారి కుటుంబ సభ్యుల దాతృత్వంతో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రాజెక్టర్ను ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ప్రారంభించారు. ముందుగా సరస్వతి విగ్రహానికి పూజలు నిర్వహించారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ సుబ్రహ్మణ్యం శతాబ్ది ఉత్సవాలలో భాగంగా వారి కుటుంబ సభ్యులు శ్రీ కంటి రామ్మోహన్ రావు పాఠశాలలో ఆధునిక ప్రాజెక్టర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని సూచించారు. పాఠశాలకు నా వంతుగా ₹1,00,000 ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లసిరి గోపాల్ రెడ్డి, డాక్టర్ జనార్దన్ రెడ్డి, పురుషోత్తం, బిల్లు చెంచురామయ్య, సనత్ కుమార్ రెడ్డి, ఎస్ఎల్ఎన్ బాబు, పాదర్తి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సనత్ గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. గతంలో కూడా ఈ బిల్డింగ్ని 2015 నేనే ఓపెన్ చేశాను. అప్పుడు ఎమ్మెల్యేగా నేను ఇక్కడ ఉన్నాను. దాని తర్వాత మళ్ళీ ఈ పక్క ఎప్పుడు నేను మళ్ళీ పెద్దలు రామ్మోహన్ రావు గారు ఖచ్చితంగా రావాలని చెప్పారు. యాక్చువల్లీ ఈరోజు దాదాపు 114-15 నీటి సంఘాల ఎలక్షన్ జరుగుతున్నాయి. మాకు ఇక్కడ ఫోన్లు వరుసగా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఇబ్బందికరంగా ఉంటుందని ఆ టెన్షన్లో కూడా సార్ మీద ఉన్నటువంటి గౌరవం, ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా అయ్యే దాంట్లో చిన్న చిన్న పొరపాట్లు అభివృద్ధి జరిగినప్పుడు మొత్తం దగ్గరుండి మా సారు చేశారు. అందుకని నా కృతజ్ఞత ఈరోజు రావడం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా మా పురుషయ్య మొన్న చెప్పాడు, ఒక స్కూల్ ఉందన్న సరస్వతి శిశు మందిరం ఉంది, దానికి మీరు ఖచ్చితంగా ఎంతో కొంత సాయం చేయాలని చెప్పి మా పురుషయ్య చెప్పాడు. మా పురుషయ్య కోరిక మేరకు నెక్స్ట్ మంత్ శాలరీలో ₹1,00,000 శిశు మందిరానికి ఇస్తాను. ఇంకో ₹70,000 మార్నింగే అనౌన్స్ చేస్తాను. అక్కడ ఉద్యోగం ఉంటే వాళ్ళకి బిల్డింగ్ కావాలంటే ₹70,000 అక్కడ అనౌన్స్ చేయించాను. అంటే వచ్చే నెల జీతం ₹1,70,000 వీటికి ఇచ్చేదానికి నేను సంతోషంగా అంగీకరిస్తున్నాను అని చెప్పి నేను తెలియజేస్తున్నా. చాలా సంతోషం. పిల్లలు బ్రహ్మాండంగా డ్యాన్స్ చేశారు, చాలా బాగా చేశారు. వాళ్ళకి నేర్పించినటువంటి వాళ్ళ డ్యాన్స్ మాస్టర్లు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇప్పుడే మా సన్నతో చెప్పాడు ఇక్కడ అలాగే కరెంట్ స్తంభం కూడా ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి అది నెక్స్ట్ వీక్ లోపల అది పూర్తి చేసి ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా మురళన్న ఇంకేదైనా ఈ స్కూల్ గురించి ఇష్యూ చేస్తాను ఉంటే, నా వల్ల అయ్యేది ఏమైనా ఉంటే నాకు చెప్తే ఖచ్చితంగా నేను పూర్తిగా సహకరిస్తానని చెప్పి తెలియజేస్తూ చాలా సంతోషం. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మీ అందరి పుణ్యాన రెండోసారి మళ్ళీ నడిపించుకున్నాను. అందరూ ప్రతి ఒక్కరు నాకు మీరు మొత్తం మీరందరూ నా సాయం చేసుకోండి. ఎవరు సాయం చేయలేదు, సాయం చేయని ఇక్కడ లేరు, అంతా మీ ధర్మం. కాబట్టి మీ ఆశీస్సులు నాకు ఉండాలని చెప్పి అందరినీ కోరుకున్నది. నేను సొంతం కాబట్టి గూడూరులో పుట్టినాడు కాబట్టి మీ అందరూ తెలుసుకున్నాడు కాబట్టి మీతో మాకు చనువు ఉంది. మీరు కూడా నన్ను సునీల్ అనొచ్చు, అబ్బాయి అనొచ్చు, ఏమన్నా అనొచ్చు. వేరే వాళ్ళనైతే వేరే విధంగా ఉండే పరిస్థితి. కాబట్టి మీకు అందరూ చూస్తుంటారు. గత 5 సంవత్సరాలకి 5 సంవత్సరాల తేడా కూడా మా ఊళ్ళో గూడూరులో చూస్తుంటారని తెలియజేస్తూ మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా మా నాగరాజు గారు, మా రామ్మోహన్ రావు గారికి, మా రాజలక్ష్మి గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి మనసులో కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.
మరి ఈ సరస్వతి శిశు మందిరానికి మొన్ననే ఈ మధ్యనే ప్రతి సంవత్సరం మన రామ్మోహన్ రావు గారు ఒక 10,000 రూపాయలు ఇక్కడ ఆర్థిక సహాయం చేస్తూ ఉంటారు. ఎవరికై మామూలుగా ఎవరో ఒకరు చేసే అంటే మనసు ఉండాలి. అది ఇంకా కూడా చాలామంది దాతలు చాలా చేస్తున్నారు. మన సమర్థ ఎక్స్ ప్రెసిడెంట్ చూస్తూ ఉంటారు. మరి ఇంత మంచి కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా చాలా చాలా సంతోషంగా ఉంటుంది. మనసుకు కూడా సో మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన సరస్వతి శిశు మందిర యాజమాన్యానికి, అలాగే రామ్మోహన్ రావు గారు నాకు పోతే ఒక స్నేహితుల కంటే కూడా చాలా జాస్తి ఒక ఆత్మీయంగా వారి కుటుంబానికి అందరికీ కూడా నా మనస్ఫూర్తిమైన శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ స్కూల్ ఇంకా కూడా ఇంకా చాలా ఎదగాలనే మంచి క్యాంపస్ ఉంది. అమ్మగా ఇప్పుడు అంతా ఏంటంటే స్కూల్లో రైల్వే లాగా ఉంటుంది. వాళ్ళు అక్కడి నుంచి కాలు పెడితే బస్సులో కాలు పెడతారా, లేకపోతే ర్యాంక్ కాలు పెడతారా. దాదాపు ఒక 200 స్థలం మీరు ప్రాంతంలోనే మంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా సరస్వతి శిశు మందిరం ఆర్ఎస్ఎస్ ఫెసిలిటీ అన్నీ కూడా ఇచ్చారు. మరి చక్కగా ఎంచుకుని ఇంకా బాగా ఎదగాలని పిల్లలందరూ కూడా తెలంగాణ చాలా చాలా బీదకు వస్తుంటారు. వాళ్ళు కూడా వాళ్ళు ఇంకో డాక్టర్ ఉంది, ఆమె సుజాత, ఆమె సిఆర్డిఐకి ఆపరేట్ సార్. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మనకి రేపు 16-17 కూడా నా మీటింగ్లో పాల్గొంటున్నారు. సీఎం గారి మీటింగ్లో నా ఆర్కిటెక్ట్ దాంట్లో ఇంకొక అమ్మాయి ఎల్ఐసి మా ఫాదర్ ఎల్ఐసిలో డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేస్తూ రిటైర్ అయ్యారు. ఆయన కాలంలో చాలా మందికి దగ్గర 200-300 మందికి ఉద్యోగాలు ఇప్పించుంటారు. అది ఆయన ఇది చాలా సింపుల్గా ఉండేవాడు. వాళ్ళ మనవాడు ఆయన దురదృష్టం ఏంటంటే పాపం వాళ్ళ కొడుకు కోడలు చెన్నైలో స్కూటర్లో వస్తుంటే ఒక 30 ఏళ్ల కిందట పాపం స్కూటర్ ఏదో తెలియని వాహనం కొట్టింది. దాంట్లో ఇద్దరు చనిపోయారు పాపం వాళ్ళిద్దరు. కానీ ఆయన ఈ పిల్లల్ని చేరదీసి అందరినీ చదివించి 2 కూతుర్లు ఆ అబ్బాయికి కొడుకు, వాళ్ళిద్దరు కూతుర్లు ఇప్పుడు పెళ్లి చేశారు. వాళ్ళు వచ్చి ఫారెన్లో ఉన్నారు. పోతే కొడుకు వచ్చి ఈ ఫోటోగ్రఫీ ప్రొఫెషన్ ఎన్నుకున్నాడు. వాడు 2 సినిమాలకు కూడా అసిస్టెంట్ ఫోటోగ్రాఫర్ కూడా పనిచేశాడు. సో అది మా ఫాదర్ చరిత్ర. వారు చాలా మందికి హెల్ప్ చేసేవారు. అంటే మా ఫాదర్ చనిపోయిన తర్వాత కూడా మాకు మారల్ సపోర్ట్ ఇచ్చారు. నేను మాట్లాడాలని ఎందుకు అడిగారంటే ఇది 1984లో గూడూరులో ఏర్పాటైనటువంటి సంస్థ. ఆ రోజుల్లో మేము కూడా చదువుకునే వాళ్ళం, చిన్నపిల్లకాయలు. 87-89లో సిఆర్ రెడ్డి గారు చాలా కృషి చేసి ఈ క్యాంపస్ని సమీకరించడం జరిగింది అనేది నాకు తెలిసినటువంటి వాస్తవం. ఆ రోజు నుంచి కూడా 40 ఏళ్లలో కనీసం ఒక 2,000 మంది పిల్లకాయల్ని ఇక్కడి నుంచి విద్యార్థులు చెప్పి పంపించడం జరిగింది. వాళ్ళలో ఎంతమంది పేద పిల్లలు ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళలో ఎంతమంది ప్రయోజకులు అయ్యారో అనే విషయాన్ని ఈ స్కూల్లో వాళ్ళ యొక్క అగ్రస్థానాలకు పోయిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క బయోడేటాలు వేసి ఈ పిల్లకాయల్ని స్ఫూర్తి కలిగించాలని, అదేవిధంగా ఇతర సేవా సంస్థలలో కూడా స్ఫూర్తి కలిగించాలని కోరుకుంటున్నాం. ఏదేమైనప్పటికీ గూడూరులో సిఆర్కి విద్యాదానం, ఆరోగ్యదానంలో ఆ రోజుల నుంచి కూడా ముందుండేవాడు. అదేవిధంగా ఏదో ఒక సేవా కార్యక్రమంలో ఎవరో ఇన్వాల్వ్ చేస్తూ నడిపించాడు. ఆ కోవలోనే జనార్దన్ మన రోహిణమ్మ గారు కూడా అదే కోవలో నడుస్తున్నారు. అలాగే ఈ స్కూల్లో ఏ బిల్డింగ్ లేనప్పుడు ఒక మంచి భవనాన్ని ఇచ్చి పిల్లలకి ఒక మంచి షెల్టర్ ఇచ్చిన డాక్టర్ సిఆర్ రెడ్డి గారు ఇప్పుడు లేకపోయినా వారి యొక్క స్మృతులు ఎప్పుడు కూడా ఈ స్కూల్లో నడయాడుతూనే ఉంటాయి. ఈరోజు వారి యొక్క అల్లుడు గారు
మన ప్రజా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి హృదయపూర్వక వందనాలు అర్పిస్తున్నాను. అలాగే ఈ సమావేశాన్ని చేసిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. మనకు ఇంతకుముందు మున్సిపల్ చైర్పర్సన్గా ఉండి ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న మన వీరారెడ్డి గారికి గూడూరుకి హృదయపూర్వక వందనాలు. అలాగే మన స్కూల్తో సంబంధం ఉన్న మన చెంచరామయ్య గారు సుపరిచితులు అందరికీ వినోద్ గారు ఎన్నో ఏళ్ళుగా ఆయనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న వ్యక్తి. దాన్ని మించిపోకుండా దానికి ఆయన ఈరోజు మా నాన్నగారి శతాబ్ది ఉత్సవం అంటే 100 సంవత్సరాలు పూర్తయింది. ఆయన 97 వరకు కూడా జీవించుకున్నారు. ఆయన చాలా ఏంటంటే తన కాళ్ళ మీద తను అంటే చివరి వరకు కూడా తన పనులు తనే చేసుకోవాలనే సంకల్పంతో ఉండేవాళ్ళు. చాలా సింపుల్గా ఉండేవాళ్ళు. చిన్నప్పటి నుంచి అంటే మాకు తెలిసి మేము కాళ్ళల్లోనే పెరిగాము, కాళ్ళల్లోనే ఉండేము. బట్ ఆయన మాత్రం లాస్ట్లో రిటైర్ అయిన తర్వాత ఇట్లాంటి ట్రాజిక్ ఇన్సిడెంట్ జరిగి పిల్లల్ని పైకి తీసుకురావాల్సి వచ్చి హీ డిడ్ంట్ ఈవెన్ హ్యావ్ పెన్షన్ కూడా లేదు. ఒక సొంత ఇల్లు మాత్రమే ఉంది. బట్ ఆయన ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా బస్సులో ప్రయాణం చేసేవాళ్ళు. 70-80 ఏళ్ళకి కూడా బస్సులో ప్రయాణం చేసి ఆయన చాలా పోరాడి గవర్నమెంట్తో ఆ పిల్లలకి అంటే సడన్గా యాక్సిడెంట్ వచ్చింది కాబట్టి ఇన్సూరెన్స్. జనార్దన్ రెడ్డి గారు, రోహిణి మేడం గారు కూడా ఈ స్కూల్ కోసం ఎంతో చేస్తూ ఉన్నారు. మన రామ్మోహన్ రావు సారు ఈ స్కూల్కే కాకుండా అనేక కార్యక్రమాల్లో కూడా వాళ్ళు సేవా గుణం అలవర్చుకున్నారు. అదేవిధంగా మన పిల్లలు కూడా చిన్న విషయం అంటే ఒక పక్కన వాళ్ళకి పెన్సిల్ పెన్ను ఉంటే పక్కన వాళ్ళకి ఇవ్వటం కాడి నుంచి కూడా సహాయం చేసే గుణాన్ని అలవర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే నాయకత్వ లక్షణాలు కూడా చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకోవాలి. ఉదాహరణకి నాకు చాలా ఇష్టమైన 2 ఉన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరులో ఉన్నారు, గూడూరులో డాక్టర్ పాసం సునీల్ గారు ఉన్నారు. వారు కాలేజీ దశ నుంచే నాయకత్వ లక్షణాలు, కాలేజీలో వాళ్ళు చైర్మన్గా గెలవటం దగ్గర నుంచి మున్సిపల్ చైర్మన్ అక్కడి నుంచి కూడా మనం నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అప్పుడు తిరుపతి యూనివర్సిటీలో సెనేట్ మెంబర్ అనేవాళ్ళు. సెనేట్ మెంబర్ అంటే ఇది అర్థమయ్యేది కాదు. అమెరికాలో ఎక్కడో పార్లమెంట్ సెనేట్ అనేవారు, తిరుపతి యూనివర్సిటీలో సెనేట్ ఏంది, మెంబర్ ఏంది అని అనుకునేవారు నేను. అయినా ఆ విధంగా చిన్నప్పటి నుంచి కాలేజీ నుంచి వాళ్ళ నాయకత్వ లక్షణాలు ఈరోజు ఈ స్టేజ్లో వచ్చినారు. అందువల్ల మనం కూడా చిన్నపిల్లల నుంచి కూడా నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు మన ముఖ్య అతిథి గౌరవనీయులు డాక్టర్ సునీల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రామ్మోహన్ రావు గారు నేను ప్రాజెక్టులో ఈరోజు మన స్కూల్కి ఇయటంతో ఆయన ఈరోజు ఈ రాష్ట్రం అంతా ఆయకట్ ఎలక్షన్ జరుగుతూ ఉంటే చాలా బిజీగా ఉన్నాడు ఎమ్మెల్యే గారు. అయితే ఎందుకు వచ్చాడంటే రామ్మోహన్ రావు గారి మీద ప్రత్యేక అభిమానంతో వచ్చాడని అనుకుంటున్నాను. చాలా బిజీగా ఉన్నారు. కార్యక్రమం లేట్ అయిపోయింది కానీ నేను కూడా 2 మాటలు చెప్పాలి కాబట్టి బ్రేక్ తీసుకున్నాను. ఎమ్మెల్యే గారికి మేము మాట్లాడిచ్చేస్తున్నాను. అయితే సరస్వతి విద్యామందిరం ఈ దేశం అంతా జరుగుతూ ఉంటే ఇది సరస్వతి పీఠం అని ఒక నిమిషం సరస్వతి పీఠం అని ఈ దేశం అంతా కేవలం డొనేషన్స్తో నడుస్తాయి స్కూల్స్. అయితే వరవ స్కూల్కి మన స్కూల్కి తేడా ఏంటి అంటే ఈ స్కూల్లో నాకు చెప్పినట్టు మేరన్న గారు మా ఉపాధ్యాయులు ఏమంటారు సంత్ గారు చెప్పినట్టు ఈ స్కూల్లో ముందు వాళ్ళకి దేశభక్తి నేర్పిస్తాం ప్రత్యేకంగా. అంటే కొర స్కూల్లో నేర్పించరా అంటే దీంట్లో కొంచెం ఎక్కువ పాలు దేశభక్తి నేర్పిస్తారు. అదేవిధంగా సేవా కార్యక్రమాల గురించి చిన్న వయసు నుంచే పెద్దపీట వేస్తారు. సరస్వతి శిశు మందిరం గురించి ఇంకా చెప్పాలంటే చాలా ఉంది కానీ టైం తక్కువ ఉంది కాబట్టి దాతలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చెప్తే ఎలాబరేట్ చేయగలరు. మామూలుగా మీడియాలో రావడం ఎమ్మెల్యే గారు వచ్చారు కాబట్టి ఈరోజు ఫోకస్ అయింది. చాపు కింద నీరులాగా వెనక్కి నుంచి డొనేట్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ స్కూల్కి. రాను ఈ స్కూల్ ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి చిన్న చిన్న కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవడం వల్ల డబ్బు మరియు సమయాన్ని ఆదా చేసుకోవచ్చని, కక్షిదారులందరూ లోక్ అదాలత్లను సద్వినియోగం చేసుకోవాలని గూడూరు 7వ అదనపు జిల్లా జడ్జి సుల్తానా బేగం కోరారు. గూడూరు పట్టణంలోని కోర్టు హాల్లో 7వ అదనపు జిల్లా జడ్జి సుల్తానా బేగం మరియు సబ్ జడ్జీలు జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. పలు కేసుల్లో ఇరు వర్గాల కక్షిదారులతో మాట్లాడి కేసులను పరిష్కరించారు. జడ్జి సుల్తానా బేగం మాట్లాడుతూ
హోటల్లో కేసులు ఎక్కువ సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయని, విచారణ కొంత ఆలస్యంగా జరుగుతుందని అన్నారు. దీనివల్ల కక్షిదారులు సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బుని పోగొట్టుకుంటున్నారని తెలిపారు. చిన్న చిన్న కేసులు త్వరితగతిన పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రతి 3 నెలలకు ఒకసారి లోక్ అదాలత్లు జరుగుతున్నాయని, వీటి ద్వారా ఒక్క రోజులోనే కేసు పరిష్కరించుకోవచ్చని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ జడ్జిలు జయలక్ష్మి, లోకనాథం, లాయర్లు, పలు బ్యాంకుల అధికారులు, కక్షిదారులు పాల్గొన్నారు. ఈరోజు ఒక కొత్త కేసు వేశారనుకోండి, ముందు ఈ 1800 కేసులు డిసైడ్ చేయాలనుకుంటాం కదా. ఈ రోజు వేశారు కాబట్టి ఇది కొత్త కేసు, కొంచెం పక్కకు పెట్టి ఆల్రెడీ ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్టు 2014లో ఎస్టాబ్లిష్ అయ్యింది. 2014 కేసులు ఇప్పుడు కూడా ఉన్నాయి. ముందు 2014 కేసు తీసేద్దాం, తర్వాత 2015, 16 అలా ముందుకు వస్తాం. ఆ క్రమంలో ఏమవుతుందంటే కొంచెం డిలే అవుతుంది. అలా డిలే అవడం వల్ల మీరు కోర్టు చుట్టూ తిరగాలి, ప్రతి వాయిదాకి రావాల్సి వస్తుంది. రాకపోతే మళ్ళీ కేసులో వేరే విధమైన ఆర్డర్లు వస్తాయి. అలా అని మీరు వచ్చినప్పుడల్లా మీరు ఖర్చు పెట్టుకుని రావాలి, వచ్చినప్పుడల్లా మీ ఫ్యామిలీస్ని సాక్రిఫైస్ చేసుకుని రావాలి. ఇలా ఎన్నో నష్టాలు ప్రజలకు జరుగుతున్నాయి. కాబట్టి ఈ సుప్రీంకోర్టు వాళ్ళు, తర్వాత కన్సర్న్ హైకోర్ట్స్, తర్వాత ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్స్, ఇలా అన్ని కోర్ట్స్ ఇన్వాల్వ్ చేసి అన్ని కోర్ట్స్లో దేశంలో ఉన్న ప్రతి కార్నర్లో ఒకే రోజు లోక్ అదాలత్ పెట్టడం వల్ల ఒకేసారి ప్రజలకు న్యాయం చేసినట్టు అవుతుందని ఆ ఉద్దేశంతో ఈ నేషనల్ లోక్ అదాలత్లు పెట్టడం జరిగింది. దీనిలో క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, బ్యాంక్ కేసులు, తర్వాత మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్, వైఫ్ అండ్ హస్బెండ్ డిస్ప్యూట్స్, డైవర్స్ కేసులు లోక్ అదాలత్లు చేయరు. అలాగే మెయింటెనెన్స్ కేసులు, ఇలా నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. దానికి కూడా ఒక పరిధి ఉంటుంది. అన్ని కేసులు లోక్ అదాలత్లు చేయరు, కొన్ని కేసులు మాత్రమే చేస్తారు. కాంపౌండబుల్, నాన్ కాంపౌండబుల్ అంటారు. అంటే కాంపౌండబుల్ అంటే రాజీ పడే కేసులు, నాన్ కాంపౌండబుల్ అంటే రాజీ పడని కేసులు. రాజీ ఏవైతే పడతారో ఆ కేసులు మాత్రమే పిలిపించి ప్రజలకు నష్టం లేకుండా ఇద్దరు గెలిచినట్టుగా, ఇద్దరికి వయోమీడియాగా మాట్లాడి మధ్యలో మీకు అవార్డు అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. దానికి అప్పీల్ లేదు. తర్వాత తక్కువ వ్యయంతో ఒకే రోజు ఈ కేసులన్నీ డిసైడ్ అవ్వడం వల్ల ప్రజలకు చాలా ఉపయోగకరం. మీరందరూ పాపం ఇంట్లో పనులు 8.5%, మినిమం 9% ఉంటుంది. అంటే మనం ఇంట్రెస్ట్తో పాటు కట్టాలి. అంటే మనకు టైంకి సాయం చేశారు కాబట్టి అది ఇంట్రెస్ట్ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్ చేసింది. మీరు బ్యాంక్ వాళ్ళు మనం ఫిక్స్ చేసింది కాదు. అలా ఇంట్రెస్ట్ మనం కడతాం. ఇంట్రెస్ట్ కట్టలేక, డబ్బులు కట్టలేక కొంతమంది కొన్ని కారణాల వల్ల, వాళ్ళకున్న ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల కట్టలేకపోవడం వల్ల బ్యాంక్ వాళ్ళు ముందుకొచ్చి అమ్మ మీకు ఇంట్రెస్ట్ మొత్తం మాఫీ చేస్తాము, అట్లీస్ట్ అసలన్నా కట్టండి, లేకపోతే అసల్లో కూడా ఇంకా తగ్గిస్తాం. ఇప్పుడే చెప్పారు 50%, 60% కూడా తగ్గించిన అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వన్ టైం సెటిల్మెంట్ ఒక రోజులో డిసైడ్ అయిపోద్ది. అది మీకు చాలా ఉపయోగకరం. అందుకని బ్యాంక్స్లో మీకు ఏమన్నా లోన్ నెలకు ఒకసారి దీన్ని నిర్వహిస్తారు. ఈ లోక్ అదాలత్ అనేది కక్షిదారులకి చాలా మంచి అవకాశం. ఎందుకంటే అతి తక్కువ ఖర్చుతో, అతి త్వరగా, చాలా తక్కువ సమయంలోనే మీ కేసును పరిష్కరించుకోవడానికి సుప్రీంకోర్టు వారు కల్పించినటువంటి ఒక మంచి అవకాశం. అట్లాగే బ్యాంకు వారు చెప్పారు, మీకున్నటువంటి రుణాలకు సంబంధించి మీరు కోర్టులో కేసు వేస్తే రుణము, మీరు తీసుకున్నటువంటి రుణము, దానికి వడ్డీ, అది కాక తర్వాత ఖర్చులు, ఈ మొత్తం చాలా పే చేయాల్సి వస్తుంది. అదే ఇలాంటి లోక్ అదాలత్లో వాళ్ళతో కూర్చొని చర్చించుకుంటే సాధ్యమైనంత వరకు, వాళ్ళ పరిధిలో ఉన్నంత వరకు, మీకున్నటువంటి పరిస్థితులను బట్టి, మీరు కట్టవలసిన అమౌంట్ను బట్టి కొంత రాయితీ ఇచ్చి మీ రుణాన్ని మాఫీ చేయడం జరుగుతుంది. మీరు కడితే అది కూడా మీరు దఫాల వారీగా కడతామన్నా కానీ కట్టించుకొని మీ రుణాన్ని మాఫీ చేస్తారు. ఇలాంటి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. ఇక సివిల్ కేసుల విషయానికి వస్తే, సివిల్ కేసులు చాలా సంవత్సరాలు పడుతుంది. బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్, రకరకాల కారణాల వల్ల. అదే మీ ఇద్దరూ వచ్చి ఒక అవగాహనతో కనుక కేసు రాజీ చేసుకున్నట్లయితే ఒకరు ఓడిపోవడం, ఒకరు గెలవడం అన్నది లేకుండా ఇద్దరు సంతోషంగా వెళ్ళిపోతారు. దీని ద్వారా మీ అందరి మధ్య ఒక అండర్స్టాండింగ్, మంచి ఇది ఉంటుంది. ఎవరి దగ్గర కక్షలు, కార్పణ్యాలు, మనస్పర్ధలు అనేది లేకుండా అందరూ ప్రశాంతంగా ఉండడానికి కూడా ఈ లోక్ అదాలత్ దోహదం చేస్తుంది. కాబట్టి
అన్ని రాజీ పడదగిన కేసులు, సివిల్, క్రిమినల్, అట్లాగే బ్యాంకు, చెక్కు కేసులు అన్నీ మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పరిష్కరించుకొని ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ కేసులన్నీ రాజీ చేసుకునే అవకాశం ఇచ్చింది మన సుప్రీంకోర్టు. సంవత్సరానికి 4 రోజులు అంటే 3 monthsకి ఒకసారి ఇలా ఈ విధంగా చేసుకోవచ్చని ఒక మంచి సదవకాశం అందరికీ ఇచ్చారు. మంచిగా మానవత్వంతో ఆలోచించి కేసులు రాజీ చేసుకుంటే ఇద్దరికి 2 వర్గాలకి బాగుంటుందనే ఉద్దేశంతో ఇది నిర్ణయించడం జరిగింది. తర్వాత కావేశంలో చేసిన ఓ యొక్క తప్పులకు కానీ వాళ్ళ కేసులు కానీ అయితే మీరు కోర్టు టైము మీ యొక్క టైమును డబ్బును వృధా చేసుకోకుండా మీరు ఆ కేసును రాజీ చేసుకొని ఇద్దరూ తృప్తిగా ఈ కోర్టు నుంచి పోతారనే సదుద్దేశంతోనే ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్తో నిర్మించడం జరిగింది. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే భారతదేశం మొత్తం ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇరువుళ్ళు వచ్చి ఒక కేసును రాజీ చేసుకొని ఆ కేసు విషయం దీనివల్ల అప్పీల్ పోయేది కూడా ఏమి ఉండదు. కాబట్టి అదేవిధంగా ఎక్సైజ్ కేసులు మన ఈ నేషనల్ లోక్ అదాలత్ ద్వారా ఒక బాట్లకి 2 బాట్ల ఎక్స్ట్రా రేటుతో డబ్బులు ఒక 50 బాట్ల యువతల ప్రతి ఒక్కరు కట్టి ఈ నేషనల్ లోక్ అదాలత్ ఆ కేసులు కూడా తొలగించుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ ఉపయోగించుకొని మీ యొక్క సమస్యల్ని మీరు ఎక్కువ రోజులు కోర్టులు తిరగకుండా మీ సమస్యల్ని లోక్ అదాలత్లో పరిష్కరించుకునేదానికి సుప్రీంకోర్టు వారు ఈ సదవకాశాన్ని మీకు కల్పిస్తుంది. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటే ఇద్దరు కక్షిదారులు గెలిచే అవకాశం ఉంటుంది. సామాన్యంగా కోర్టులు అయితే ఒకరు ఓడిపోతారు, ఒకరు గెలుస్తారు. కానీ లోక్ అదాలత్ వల్ల ఇద్దరు కక్షిదారులు గెలిచి భవిష్యత్తులో వాళ్ళు మళ్ళీ ఒకరి మీద ఒకరు భేదాభిప్రాయాలు లేకుండా ఉండే అవకాశం ప్రభుత్వం సుప్రీంకోర్టు వారు కల్పిస్తుంది. ఈ సదవకాశాన్ని మీరు ఉపయోగించుకొని బ్యాంక్స్ కూడా ఉన్నాయి. చాలామంది బ్యాంకులు కూడా డబ్బులు కట్టరు, కానీ బ్యాంకు వాళ్ళు కూడా మంచి అవకాశాన్ని మీకు కల్పించారు. గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్లో హౌరా నుండి బెంగళూరు వెళ్తున్న దూరంతో ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న గుర్తు తెలియని మహిళ త్రాగునీటి కొరకు స్టేషన్లో దిగి తిరిగి రైలు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు రైలు కింద పడి మృతి చెందింది. మహిళ వివరాల కొరకు రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. మృతదేహాన్ని గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. మహిళా ఉద్యోగులను వేధిస్తున్నారంటూ వాకాడు మండలం నిడగుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రామకృష్ణపై 3 రోజులుగా పత్రికల్లో వరుస కథనాలు రావడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు డిప్యూటీ DMHO డాక్టర్ పద్మావతి శుక్రవారం విచారణ చేపట్టారు. విషయం తెలుసుకున్న ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆసుపత్రిని ముట్టడించి డాక్టర్ రామకృష్ణ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని అనేకమార్లు ఫిర్యాదులు చేసినా, ధర్నాలు చేసినా విచారణ చేస్తున్నారే గానీ చర్యలు చేపట్టడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ రామకృష్ణను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేశారు. అనంతరం మహిళా ఉద్యోగులతో విచారణ జరిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ DMHO పద్మావతి మాట్లాడుతూ డాక్టర్పై మహిళా ఉద్యోగులు చేసిన ఆరోపణలన్నీ వాస్తవాలేనని తేలాయని, అతనిపై చర్యలకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వాకాటి సంపత్ కుమార్, నిడిగుర్తి సర్పంచ్ నాగరాజు, మాజీ ఎంపీటీసీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. వైద్యాధికారి మీద హాస్పిటల్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇక్కడ ఎంక్వైరీకి రావడం జరిగింది. డిప్యూటీ DMHOగా నేను ఇక్కడ వైద్యాధికారి ఫిర్యాదులో లేడీ స్టాఫ్ అంతా కలిసి చాలా నెగిటివ్గా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన హెరాస్మెంట్కి వాళ్ళు డ్యూటీలు చేసుకోలేకపోతున్నామని ఆయన తగిన చర్యలు తీసుకోవాలని పై అధికారులు సిఫార్సు చేయాల్సిందిగా నాకు ఫిర్యాదు చేశారు. నా శక్తి మేరకు నా చేతనైనది నేను న్యాయం చేకూరుస్తానని హామీ ఇస్తున్నాను. ఈ 4 పంచాయతీలు దాదాపు 30 గ్రామాలకు పైగా ప్రజలు ఏ చిన్న జబ్బు వచ్చినా కానీ ఏ మల్లాముకో వెళ్ళి RMP డాక్టర్కి చూపించుకునే పరిస్థితిని నివారించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం
ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. ఈ కొత్త బిల్డింగు ఓపెన్ అయ్యి కూడా సుమారు 6 సంవత్సరాలు దాటింది. అయితే మొదట్లో వచ్చిన డాక్టర్లు ఎంతో కొంత వైద్య సేవలు అందించినప్పటికీ ఆ తర్వాత డాక్టర్ రామకృష్ణ అనే వ్యక్తి ఇక్కడికి రావడం జరిగింది. అతను వచ్చినప్పటి నుంచి నిత్యం సిబ్బందితో గొడవలు, చూపించుకోవడానికి వచ్చే రోగులతో గొడవలు, ఇదేందయ్యా ఎందుకు గొడవలు జరుగుతున్నాయి ఇక్కడని చెప్పి అడగడానికి వచ్చిన ప్రజాప్రతినిధులతో గొడవలు, ఈ విధంగా కాలక్షేపం చేస్తున్నాడు తప్ప అతను ఇక్కడికి వచ్చిన రోగులను చూసి వాళ్ళకి సరైన వైద్యం అందించి ఈ యొక్క హాస్పిటల్ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చింది లేదు. అతనికి ఏదో డాక్టర్ అని చెప్పి నమ్మి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఈ మధ్యకాలంలో జరిగినాయి. ఎన్నో రకాలుగా ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని, అక్రమాలని ప్రజాప్రతినిధులుగా మేము పై అధికారులు, వైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఎంక్వైరీ కమిటీలను వస్తున్నాయి. వాళ్ళు ఇక్కడ ప్రసవాలకి ఈ డాక్టర్ చేస్తున్నారు. కోట మండలం కొత్తపట్నం పంచాయతీలోని ఉయ్యాలమ్మ చెరువుకు సంబంధించిన ఎలక్షన్ ఈరోజు గోవిందపల్లి గ్రామంలో జరిగింది. ఆయకట్టు ఎలక్షన్లో ఉయ్యాలమ్మ చెరువు చైర్మన్గా కుమార్ శివకృష్ణ, ఉప చైర్మన్గా అట్ల మురళీకృష్ణ, టీసీలుగా మొద్దు వీరయ్య, జలీల్, రాయపు ఆనంద్, ఇన్నమాల తేజమ్మ శుభాకాంక్షలు. ఎన్నికల్లో సపోర్ట్ చేసిన కొత్తపట్నం గ్రామ పంచాయతీ గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన పెద్దలు చిలుకూరు దశరథరామరెడ్డి మరియు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. పత్రికా మిత్రులకు నమస్కారాలు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆయకట్టు ఎలక్షన్లో భాగంగా ఈరోజు కోట మండలం కొత్తపట్నం పంచాయతీలోని ఉయ్యాలమ్మ చెరువుకు సంబంధించి ఎలక్షన్ ఈ రోజున గోవిందపల్లి గ్రామంలో జరగడం జరిగింది. ఈ ఎలక్షన్లో మన యొక్క టీం మెంబర్స్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇదంతా సంతోషకరమైన విషయం. ఈ రోజున చైర్మన్గా శివ గారిని, ఉపాధ్యక్షునిగా మురళీ గారిని, అదేవిధంగా టీం మెంబర్స్ ఆనంద్ గారు కానీ, తేజమ్మ గారు కానీ, వీరన్న గారు కానీ, అదేవిధంగా జలీల్ బాయ్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున మనం అందరం కృషితో ఈరోజు మనం గెలవడం జరిగింది. అయితే ఈ యొక్క టీము కష్టపడి ఉయ్యాలమ్మ చెరువులో ఉన్నటువంటి పూడికలు కావచ్చు, కాలువలు కావచ్చు, ఇవన్నీ కూడా తీసి ప్రతి ఒక్క సెంటుకు కూడా నీరందించాల్సిన బాధ్యత మీ మీద ఉందని గుర్తు చేస్తూ ఉన్నాము. ఇంతకుముందు ఎంతోమంది చైర్మన్గా చేశారు. వాళ్ళల్లో లక్ష్మీనారాయణ గారు కావచ్చు, బాలయ్య గారు కావచ్చు, బాలయ్య గారు కావచ్చు, ఎంతోమంది చేశారు. ఎంతో కొంత అభివృద్ధి చేశారు. వాళ్ళకంటే మిన్నుగా ఈ రోజున మీ యొక్క ఆధ్వర్యంలో చెరువుని బాగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నాకు సహకరించినటువంటి ఈ గ్రామంలోని ప్రతి ఒక్కరూ, అదేవిధంగా యూత్ మన అనూప్ గారు కావచ్చు, పెద్దవారు చెంగలరావు గారు కావచ్చు, సురేష్ గారు కావచ్చు, అదేవిధంగా మురళీ గారు కావచ్చు, రాధాయణ కావచ్చు, ప్రతి ఒక్కరు పేరున ముస్లిం టీం అందరూ కూడా, బీసీలందరూ కూడా, యూత్ అంతా కూడా కలిసి ఈ రోజున మనం ఈ యొక్క విజయం సాధించాము. ఈ విజయం వెనక పెద్దలు దశరథరామరెడ్డి గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు, బాలన్న గారు, అదేవిధంగా ముఖ్యంగా మన యొక్క గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే సునీల్ గారి యొక్క ప్రోత్సాహంతో ఈరోజు మనం గెలిచామని కోరుకుంటూ, ఇంతకు ముందు జరిగిన ఈ యొక్క ఉయ్యాలమ్మ చెరువు కాలువలు కావచ్చు, ఏది కావచ్చు, దాంట్లో జరిగిన అవకతవకలన్నీ కూడా మీ యొక్క అధ్యక్షులు, ఉపాధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో బయటకు తీసి అవన్నీ కూడా ప్రజలకు తెలియపరచాలని కోరుకుంటూ, ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలకు, పంచాయతీలు ప్రతి ఒక్కరికి కూడా, అధికారులకు, డిపార్ట్మెంట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మనుబోలు గ్రామ సాగునీటి సంఘం మాజీ అధ్యక్షుడు ముంగర విజయభాస్కర్ రెడ్డి వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడంపై ఎంతో ఆనందంగా ఉందని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం మనుబోలులోని ముంగర విజయభాస్కర్ రెడ్డి స్వగృహంలో శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సోమిరెడ్డి రాక సందర్భంగా పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ మార్కెట్ కమిటీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బొమ్మి సురేంద్ర యాదవ్, జిల్లా పార్టీ సమన్వయకర్త పొన్నూరు రామకృష్ణయ్య, తిరుపతి పార్లమెంట్ కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, టీడీపీ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, పట్టణ అధ్యక్షుడు సాని వెంకటరమణయ్య, మండల బీసీసీఎల్ అధ్యక్షులు చల్లగిరి ప్రసాద్, టీడీపీ నాయకులు మోపూరు ధనంజయ రెడ్డి, మానుకుంట సుధాకర్ రెడ్డి, కలికి వేణుగోపాల్ రెడ్డి, తిక్కవరపు శ్రీధర్ రెడ్డి, బండికట్టు రవీంద్ర ఆచారి, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పెనుపాక ప్రసాద్, పలువురు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఒక ఇంపార్టెంట్ లీడర్ ముంగర విజయ్ కుమార్ రెడ్డి మధ్యలో మాకు దూరం అయినాడు. వైసీపీ నుంచి వదిలేసి తెలుగుదేశంలో ఇప్పుడే చేరాడు. ఆయన గతంలో 15 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాడు, సింగిల్ విండో ప్రెసిడెంట్గా ఉన్నాడు, నీటి సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు. మళ్ళీ తిరిగి పుట్టింటికి వచ్చాడు. అక్కడ ఉండే పార్టీ ఆ నాయకులతో ఏగలాకి వచ్చాడు.
మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆయనకి స్వాగతం పలుకుతున్నాం. అందరం కలిసి మన పాత టీం అంతా అందరు కలిసి ఇక్కడ పనిచేసుకొని మళ్ళీ పార్టీకి మంచి భవిష్యత్తు ఉండేటట్టుగా చేస్తాం. మనుబోలు గ్రామ శ్రీమంతులు బొమ్మిరెడ్డి పార్థేశ్వర్ రెడ్డి చైతన్యరెడ్డి సోదరులు మనుబోలు గ్రామానికి చేస్తున్న సేవలు అభినందనీయమని వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ దాసరి భాస్కర్ గౌడ్ పేర్కొన్నారు. బొమ్మిరెడ్డి పార్థేశ్వర్ రెడ్డి చైతన్యరెడ్డి సోదరుల ఆధ్వర్యంలో మనుబోలులోని స్వర్గధామంలో నూతనంగా భారీ మహాశివుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. శనివారం మహాశివుని విగ్రహాన్ని ఆవిష్కరించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొమ్మిరెడ్డి సోదరులకు పార్టీలకు అతీతంగా నాయకులు గ్రామస్తులు పలువురు అభినందనలు తెలియజేశారు. అర్చకులు ఫణీంద్ర శర్మ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మనుబోలు గ్రామ ఉప సర్పంచ్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, పీఎస్సీఎస్ డైరెక్టర్ బొమ్మిరెడ్డి మధుసూదన్ రెడ్డి, దండు చంద్రశేఖర్ రెడ్డి, వైసీపీ నాయకులు ముంగర రవీంద్రారెడ్డి, కోసూరు కోటేశ్వరరావు గౌడ్, బొమ్మిరెడ్డి ధనంజయ రెడ్డి, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. మనుబోలు గ్రామ శ్రీమంతులు బొమ్మిరెడ్డి పార్థేశ్వర్ రెడ్డి చైతన్యారెడ్డి ఆధ్వర్యంలో మొట్టమొదటిగా ఈ గ్రామాన్ని అన్ని విధాల రాజకీయ కోణంలో మహోన్నతంగా పరిపాలించినటువంటి బొమ్మిరెడ్డి వెంకురెడ్డి మనమళ్ళుగా ఆయన స్వర్గధామాన్ని ఫస్ట్ నిర్మించడం జరిగింది. తరువాత వాళ్ళ అమ్మమ్మ అదేవిధంగా బోరెడ్డి రమణమ్మ సుందరరామిరెడ్డి వాళ్ళతో ఈరోజు ఈ శివుణ్ణి నిర్మించడం అనేది ఒక చారిత్రక ఘటనగా భావిస్తున్నాం. ఎందుకంటే పాపం స్వర్గీయ బొమ్మిరెడ్డి వెంకరెడ్డి గారు ఆయన ఉన్నప్పుడే పార్థేశ్వరెడ్డి చైతన్యారెడ్డి మా తాత పేరు పెట్టుకోవాలా, మా తాత ఈ గ్రామానికి చేసిన సేవల్ని 10 మందికి తెలియపరచాలనే ఉద్దేశమో లేకుండా ఆయన భావాలని వీళ్ళు క్రోడీకరించుకునో చాలా గొప్పగా స్వర్గధామాన్ని నిర్మించడం జరిగింది. ఇందాక దండుశేఖర్ రెడ్డి చెప్పినట్టు వెంకరెడ్డి గారు మామూలుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏదో ప్రశాంతంగా ఉండాలని ఆ రోజుల్లో ఆయన ఆ నిధులతో ఈ నిధులతో రకరకాలుగా ఈ స్తంభాలు కూర్చునేదానికి చైర్స్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు జరిగాయి. ఏది ఏమైనా ఒక చారిత్రక ఘటన. చైతన్యారెడ్డిని మనం పార్థేశ్వర రెడ్డిని కానీ యువ నాయకత్వం వాళ్ళు నిజంగా శ్రీమంతులు కానీ చెప్పాల్సిన పరిస్థితి ఉంది. మనం ఈ గ్రామంలో చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మనుబోల్ అర్జునపాలెంలో హై స్కూల్, అక్కడ ఆ స్కూల్ భవనాన్ని నిర్మించాలని దాదాపు 3 లక్షల రూపాయల నిధులు ఆ స్కూల్కి వెచ్చించి పనిచేయడం కానీ, తర్వాత ఈ కార్యక్రమాలన్నీ చూస్తుంటే మంచి భావాలు ఉన్నటువంటి ఆ కుటుంబం దేజీవ ప్రమర్దానంగా వెలుగొందాలని పార్థేశ్వర రెడ్డికి అదేవిధంగా చైతన్యారెడ్డికి జన్మనిచ్చిన తన తండ్రిని ఏ విధంగా స్మరించుకున్నారో అదేవిధంగా వాళ్ళ అమ్మకి జన్మనిచ్చిన ఈ స్వర్గధామం నిర్మించాలనుకున్నప్పుడు గ్రామ పెద్దలందరూ మాకు పూర్తి సహకారాలు అందరం అందించి మా స్వర్గధామం నిర్మించుకొని మేము ప్రారంభించుకున్నాం. అదే టైంలో శివుని విగ్రహం నిర్మించాలనుకున్నాం. కాకపోతే కొన్ని కారణాల వల్ల అది ఆ టైంలో చేయలేకపోయాము. ఈసారి ఇది కార్యక్రమం శివుని పెట్టాలనుకున్నప్పుడు గ్రామ పెద్దలను సంప్రదించినప్పుడు అందరూ మంచి కార్యక్రమం మీరు మొదలుపెట్టండి, మీకు మేము ఎప్పుడూ తోడుంటాము అని చెప్పి ఈరోజు ఈ శివుని విగ్రహాన్ని మనం పెట్టడము, ఈ కార్యక్రమానికి మా శ్రేయోభిలాషులు నాయకులు గ్రామస్తులు అందరూ వచ్చి ఇంత సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని చేయించడం వల్ల మనం ఈరోజు ఈ శివుని విగ్రహం ఈరోజు ఇంత గ్రాండ్గా ఓపెన్ చేసుకోగలిగాము. దీనికి సహకరించినటువంటి గ్రామస్తులకి పెద్దలకి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. వెరీ గుడ్. ఈరోజు ఈ మనుబోలు గ్రామం శ్మశాన వాకిట్లో ఆ శివుని ప్రతిష్ట చేయడం తరతరాలుగా ఇక్కడ ఎంతోమంది గ్రామంలో పుట్టి చనిపోయిన వాళ్ళు మామూలుగా చరిత్రలో కూడా ఆ శివయ్య వాళ్ళకి ఆ శ్మశానంలో ఉంటాడు. అన్ని గ్రామాల్లో ఉన్నాయి. ఇక్కడ కొన్ని వేల లక్షల మంది ఎప్పుడు ఈ గ్రామం పుట్టిందో మాకైతే తెలియదు. అప్పటాంచి కూడా ఇక్కడికి వచ్చి నమస్కారం చనిపోయిన వాళ్ళు కాలిపోయేవాళ్ళమే కానీ ఇటువంటి ఆ మహనీయుడి సన్నిధిలో వాళ్ళని దహనం చేసేటువంటి అవకాశం ఈరోజు బొమ్మిరెడ్డి, పార్థిరెడ్డి, మహేష్ రెడ్డి వాళ్ళ కుటుంబం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఊరికి ఒక దైవ బిడ్డగా బొమ్మిరెడ్డి వెంకరెడ్డి గారు ఈ ఊళ్ళో జన్మించాడు. ఆయన ఈ గ్రామానికి ఎంతోమంది రాజకీయాలు ఉన్నా కూడా గ్రామ ప్రజల కోసం నిరంతరంలా కృషి చేసినటువంటి మహనీయుడు ఆయన ఉండగానే ఈ శ్మశానంలో చూడ వచ్చినా కూడా మేము ఆ చెట్ల కింద కూర్చొని ఆ రోడ్ల మీద ఉండేవాళ్ళమే. ఆయన ఒక
సాయిబుల అబ్బాయిని పెట్టుకొని ఇక్కడ 10-20 మంది కూర్చుందానికి ఆ చెట్లేసి రాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఆయన ఉన్న హృదయాన్ని ఈరోజు ఆయన మనవాళ్ళు ఈ గ్రామంలో ఈ శివైన ప్రతిష్ఠ అంటే ఈ గ్రామం చేసుకున్న పుణ్యం అనుకోవాలా. ఆయన జన్మించడం, ఆయన బిడ్డలు ఈ ఊళ్ళో జన్మించడం, వాళ్ళకి దేవుడు ఇటువంటి అవకాశాన్ని వాళ్ళ హృదయాల్లో కల్పించి ఇక్కడ చేయడం. ఎంతోమంది రేపు మేమందరం పోయిన ఎడకే రావాలా, మా ఆత్మలు కూడా కొంతకాలం ఉంటుంది తేటపా తెలీదు. ఇక ఆ శివయ్య దగ్గర ఉండేటువంటి తృప్తి అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇంత మంచి కార్యక్రమాన్ని తరతరాలకు కూడా ఉపయోగపడి చేసినందుకు వాళ్ళకి ఈ గ్రామం కానీ ఈ గ్రామం ఆత్మలు కానీ మనుషులు కానీ ఎల్లవేళ ఈ శ్మశాన స్థలం పెద్దిరెడ్డి గారు నేను దీన్ని ఆక్రమించి పెట్టాను ఇది అనే ఉద్దేశంతో పాపం ఆయన ఒక ప్రాధాన్యపడేవాడు. అందువల్ల మేము మామూలుగా శ్మశానాన్ని సదరం చేయగలిగినమే కానీ ఈ కార్యక్రమాలు చేయడానికి కూడా మాకు అంత ఇది కూడా లేదు. అందువల్ల ఈ ఈశ్వరుడి విగ్రహం పెట్టాలని చెప్పి మనసులో ఉండింది కానీ నేను ముందుకు రాలేదు. కానీ పాదువ మాలుడుగా ఆయన వచ్చి పరిశుభ్రమైన మనసుతో ఈ ఈశ్వరుడిని ఇక్కడ స్థాపించడం అనేది మహా గొప్పతనం. అది బొమ్మిరెడ్డి వెంకరెడ్డి గారి సంతతిగా మనవాళ్ళగా ఉండి ఆయన ఇవన్నీ శ్మశాన ధామం ఒకటి ఇదొకటి ఈ శ్మశానంలో ఒక అలంకారమైన ఒక కార్యక్రమాన్ని నిర్వహించి అందరూ మనలను కోరుకొని ఆయన చాలా మంచితనంగా రాబోయే రోజుల్లో ఇట్లాంటివి మరీ ఎక్కువగా పనులు చేస్తారని చెప్పి కోరుకుంటూ ఈ టయానికి ఈ ప్రజలందరికీ నా మనవి తెలుసుకుంటూ సెలవు. మరి సినిమాలో గుడ్డు పెట్టి గతంలో మన పాదు చేతు అయితే ఉన్నారో ఈ మామూలుగా మనబోలు గ్రామానికి సంబంధించి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ స్వర్గధామంలో. దానికి మామూలుగా కాల్చుకునే దానికి ఎప్పుడైనా వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్న వాళ్ళం గ్రామం పెద్దమైనా కూడా అలాంటి దాన్ని గమనించి చదువుకొని ఉద్యోగాలు చేస్తూ మనకి ఎందుకులే మనం సంతోషంగా బయట గ్రామాల్లో ఉన్నాం అనుకోకుండా గ్రామం కోసం ఈరోజు మేము ఈ గ్రామంలో పుట్టాము, ఈ గ్రామానికి ఏదో ఒకటి చేయాలన్న తపనతో దాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా దాని ముందు ఇంకొంచెం శివుని విగ్రహ ప్రతిష్ఠిస్తే ఇంకా ఈ గ్రామానికి కానీ శ్మశానం దగ్గర బాగా అలంకారంగా ఉంటుందన్న ఆలోచన కోసం ఈరోజు దీన్ని తీసుకొచ్చి దీన్ని ప్రతిష్ఠించినటువంటి పాదుకి చైతన్యకి ముఖ్యంగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరం కూడా మనం ఈ గ్రామంలో పుట్టాము, ఏదో ఒక రూపంలో ఎక్కడో దగ్గర ఉన్నాం అనుకోకుండా వాళ్ళలాగా ఆలోచన చేసి మనం కూడా ఈ గ్రామానికి ఏదో ఒకటి చేస్తే మన గ్రామం ఇంకొంచెం అభివృద్ధి చెందుతుందన్న ఆలోచన ప్రతి ఒక్కరికి కానీ కలిగితే ఆ గ్రామం ఎప్పటికీ సుభిక్షంగా ఉంటుందని తెలియజేస్తూ వీళ్ళకి భగవంతుడు అన్నీ కల్పించాలని అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించి మరిన్ని రోజులు మరింత కాలం ప్రజల్లో ఉండేటట్టుగా ఈ గ్రామానికి మంచి సేవ చేసేటట్టుగా వాళ్ళని దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సాగునీటి సంఘం ఎన్నికలు మనుబోలు మండలంలో శనివారం సాయంత్రానికి ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పోటీ నుంచి విరమించుకోవడంతో ఏకగ్రీవంగానే జరిగాయి. 15 సెగ్మెంట్లకు ఎన్నికలు జరుగుతున్నట్లు అధికారులు ప్రకటించినప్పటికీ అన్ని ఏకగ్రీవంగానే జరగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మనుబోలు సాగునీటి సంఘం అధ్యక్షుడిగా పచ్చిపాల రామిరెడ్డి, ఉపాధ్యక్షుడిగా చెర్లోపల్లి గ్రామానికి చెందిన పొన్నూరు అశోక్ కుమార్, సభ్యులుగా చేరెడ్డి వెంకటరమణమ్మ, చింతల వెంకటేశ్వర్లు, పెరుపాక మహేష్, ఇసనాక మహేశ్వరరెడ్డిలు ఎన్నికయ్యారు. మనుబోలులో ఎన్నికల అధికారిగా విధులు నిర్వహించిన ఎంపీడీఓ జలజాక్షి ఎన్నికైన వారికి ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎన్నికైన వీరికి పలువురు అభినందనలు తెలియజేశారు. మనుబోలు మండలంలోని సాగునీటి సంఘాల ఎలక్షన్లో 6వ సెగ్మెంట్కి జనసేన పార్టీ తరఫున పినపాక మహేష్ అనే అభ్యర్థిని నిలబెట్టి ఏకగ్రీవంగా గెలిపించినందుకు ప్రజలకి, అలాగే మా ఎమ్మెల్యే గారైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, మాకెంతో దగ్గరుండి సహకరించిన పదనాభన్నకి, మా జన సైనికులకి అందరికీ ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. జై జనసేన. అలాగే ఈ ఎన్డీఏ కూటమిలో భాగమైన మాకు ఈ ముఖ్య అవకాశం ఇచ్చినందుకు జనసేన పార్టీ అధినేత అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనలతో మా యొక్క ఇన్ఛార్జీలైన సురేష్ అన్న, అలాగే ప్రసాద్ అన్న గారి ఆదేశాల మేరకు ఈ ఎలక్షన్ మేము కంటెస్ట్ చేయడం జరిగింది. ఎంతో ఆనందంగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు చాలా ఆనందదాయకంగా.
వాకాడ మండలంలోని 19 పంచాయతీ పరిధిలో ఉన్న 19 నీటి చెరువులకు సంబంధించి ఎలక్షన్స్ శనివారం ఎంఆర్ఓ రామయ్య, ఎంపీడీఓ అన్నపూర్ణారావు, ఎస్ఐ నాగబాబు, ఇరిగేషన్ శాఖ ఏఈ పర్యవేక్షణలో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రమేష్ బాబు గారు నామినేషన్ వేయడం జరిగింది. పోటీకి ఇంకా ఎవరు నామినేషన్స్ రాలేదు. రమేష్ బాబు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరుగుతుంది. TC2 కింద టి సతీష్ కుమార్ గారు. మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్కి సంబంధించి 15 పంచాయతీల పరిధిలో ఈరోజు ఎలక్షన్స్ అనేటి మొత్తం 200 మంది పోలింగ్ సిబ్బందితో ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి సెషన్లో భాగంగా మనకి 10 WUA మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్కి సంబంధించి ప్రస్తుతం ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఆఫ్టర్నూన్ సెషన్లో రిమైనింగ్ 9 WUA మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్కి సంబంధించి ఎలక్షన్స్ అనేటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మండలంలో చాలా పీస్ఫుల్గా జరుగుతూ ఉంది. ఆథరైజ్డ్ ఆఫీసర్గా తహసీల్దార్ అయినటువంటి నా పర్యవేక్షణలో, అలాగే నోడల్ ఆఫీసర్ అయినటువంటి ఇరిగేషన్ ఏఈ గారి పర్యవేక్షణలో ఎంపీడీఓ గారు కానీ SHO గారు కానీ అందరూ పర్యవేక్షిస్తున్నాము. ఎక్కడికెక్కడ సమస్యలు లేకుండా ముందుగానే మనం SHO గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్నీ మొత్తం PNSS 163 సెక్షన్ ప్రకారం ప్రతి సెంటర్లో కూడా అమలు అవుతూ ఉంది. అంటే ఇంతకుముందు 144 సెక్షన్ అనేవాళ్ళు, ఇప్పుడు కొత్తగా మారిన దాని ప్రకారం 163 BNSS అంటున్నారు. సో అవన్నీ కూడా SHO గారు పర్యవేక్షణలో ఎక్కడ కూడా ల్యాండ్ ఆర్ట్ ప్రాబ్లం లేకుండా మొత్తం ఎక్కడ పీస్ఫుల్గా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా కోరేది ఒకటే, మీరందరూ కూడా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పీస్ఫుల్గా ఈ ఎలక్షన్స్ జరిగే విధంగా ఎలక్షన్ ఆఫీసర్స్కి సహకరించాలని చెప్పి మండలం తరపున ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. మీడియా మనబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనబోలు గ్రామానికి చెందిన యనమలంకయ్య, పద్మాతమ్మ దంపతులు, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆపద మొక్కుల వాడే వెంకయ్య, భక్తులండగా నిలిచి వెంకయ్య, గులకం క్షేత్రాల వెంకయ్య, ఎంతో దయగల్లా దేవుడే పోయమ్మా. ఆపద మొక్కుల వాడే వెంకయ్య, భక్తులండగా నిలిచి వెంకయ్య, గులకముని క్షేత్రాల వెంకయ్య, ఎంతో దయగల్లా దేవుడే పోయమ్మా. ఆపద మొక్కుల వాడే వెంకయ్య, భక్తులండగా నిలిచి వెంకయ్య.
ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో ఆత్మకృతాలు నాగుల వెల్లాటూరు గ్రామంలో వెంకయ్య స్వామి జన్మించేను. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో ఆత్మకృతాలు నాగుల వెల్లాటూరు గ్రామంలో వెంకయ్య స్వామి జన్మించేను. ధర్మాన్ని కాపాడ వెంకయ్య పిచ్చివాడిగా మిదిలిపోయమ్మ. అజ్ఞానం ఉన్నట్టి పిచ్చి ప్రజలాను జ్ఞానుల చేసే మాయమ్మ. ఈరోజు మన చెన్నోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని యనమల అంకయ్య గారు, వారి ధర్మపత్ని అయినటువంటి పద్మమ్మ గారు, వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఇక్కడ స్వామివారికి పంచామృతాలకు అభిషేకం, నూతన పట్టు వస్త్రాలు సమర్పించి వారి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళకి ఎల్లవేళలా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు ఉండాలని, వాళ్ళకి ఆయుర్వేద ప్రసాదించాలని కోరుకుంటూ శ్రీ సమర్థ సద్గురు భగవాన్ వెంకయ్య స్వామి మహారాజ్ కి జై. ప్రభు సమర్థ సద్గురు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి మహారాజ్ కి నమః. పార్వతీపతర హర మహాదేవ శంభో శంకర. శ్రీమద్ రమారమణ గోవింద గోవింద. శ్రీ దత్తాత్రేయ స్వామివారి జయంతి సందర్భంగా మనుపోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. శ్రీ దత్తాత్రేయ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి, ప్రత్యేక హారతులతో పూజా కార్యక్రమాలు జరిగాయి. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో పలువురు భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దక్షిణాయనే మార్గశిర మాసే శుక్లపక్షే చతుర్దశి తిథి సంపూర్ణనామదేశ్య గౌణ్యస్ గోత్రకోశ సుదర్శనామదేశ్య తుమ్నామదేశ్య సన్యేహ నాజిరోహది ఏరావాన శబ్దోధ్యాయోర్ధ్వై ఉదయేత పురుషః పాదోశ్యః భవాత్ పునః ततो विश्वं विक्रामृतो शासनानशने हवे तस्माद्विराजजायताः विराजो अधिपूरुषः सजातो अच्छाचमदेहवोदि नान्यक्पन्थायनाय विजते यनाय प्रजापतिच्यगर्भे अन्तः अजायमानम् अश्विनो व्याप्नो इष्टं मनिशाना अमं मनिशाना सर्वं मनिशाना. आज्ञानवृद्धाय नमः. संसार సర్వత్రాలింది ఉంది చిదానందము ఎదుటలో స్వామి రూపు సదానందము. సర్వత్రాలింది ఉంది చిదానందము.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.